ఎవరైనా కానీ ఓటర్ అనేవాడు ఓటరు. నీకేస్తాడా నీకేడా అనే సంబంధం నీకు సంబంధించిన అంశం కాదు. నువ్వు చేతనైతే మంచి చేయి, మంచి చేసి ఆ మనసు గెలుచుకొని ఓటు వేయించుకో, అది వేరే విషయం. కానీ ఈ మాదిరిగా నీకు ఓటు వేయరని చెప్పి ఓటర్ లిస్టులో నుంచి పేరే తీసేస్తే రేపొద్దున వాళ్ళకి స్కీములు ఎలా వస్తాయి? రేపొద్దున వాళ్ళకి ఏమైనా ఏ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్లు వాళ్ళు, పోనీ ఏ దేశానికి సంబంధించిన ప్రజలు వాళ్ళు అవుతారు? ఇలా చేయడం ధర్మమేనా? ఒక వీడియో ప్లే చేయండి ఒకసారి. నెల్లూరుకు సంబంధించి నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఈఆర్ఓ హోదా. మనం ఏదైతే మై టీడీపీ యాప్ ఇచ్చారో సార్, ఆ యాప్ లో మీరు బూత్ వైజ్ ఓటర్స్ అంతా ఒక చోట ఉన్నట్టున్నారు సార్. దానివల్ల ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది సార్. అది ఐడెంటిఫికేషన్ ఈజీ అవడం వల్ల త్వరగా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు. వాళ్ళ చెప్పేస్తారు వాళ్ళు చెప్పగలుగుతారు, త్వరగా ఐడెంటిఫికేషన్ చెప్పేస్తారు. అవును సార్, అవును. అది నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఈఆర్ఓ హోదా అంటే ఎలక్టోరల్ రిజిస్టర్ ఆఫీస్, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ఓ హోదాలో ఉన్నాడు ఈయన, నెల్లూరు మున్సిపల్ కమిషనర్. డైరెక్ట్గా నారాయణ గారితో మాట్లాడుతూ ఓట్లను ఎలా తొలగించాలా, తెలుగుదేశం పార్టీ యాప్ను ఎలా వాడాలా, ఇది డిస్కషన్. ఇప్పుడు ప్లే చేయమ్మా, బాగా అందరికి అర్థమవుతుంది. చెప్పేస్తారు వాళ్ళు చెప్పగలుగుతారు, త్వరగా ఐడెంటిఫికేషన్ చెప్పేస్తారు. అవును సార్, అవును. అది స్ట్రెయిట్గా ఏ మాదిరిగా మంత్రులు డైరెక్ట్గా స్ట్రెయిట్గా ఏ మాదిరిగా మంత్రులు డైరెక్ట్గా అధికారులతో మాట్లాడి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ యాప్ వాడడము, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటర్లను మాత్రం ఖచ్చితంగా నమోదు చేయించడము, వాళ్ళకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు అనే వాళ్ళను ఓట్లు తీసేయించడము. ఈ మాదిరిగా అధికారుల దగ్గరుండి చేస్తూ ఉంటే ఏ రకంగా ఈ వ్యవస్థలు బాగుపడతాయి? ఇక్కడితో చంద్రబాబు నాయుడు ఆగిపోలేపులా, ఇక్కడితో చంద్రబాబు నాయుడు ఆగిపోవడంలా కులాల పేరు చెప్పి, మతాల పేరు చెప్పి రాష్ట్రంలో అలజడి క్రియేట్ చేసే కార్యక్రమానికి ఈ 2 సంవత్సరాలలో శతకోటి ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ప్రయత్నాలు ప్రతి 3 నెలలకోసారైనా కనిపిస్తుంటుంది ఏదో ఒకటి. ఈ మధ్యకాలంలోనే చూస్తూ ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నవారు, పదవుల్లో ఉన్నవారు, పదవుల్లో ఉన్నవాళ్ళు దళితులను, దళిత క్రైస్తవుల సహా ఇతర కులాలను టార్గెట్ చేస్తూ అన్యాయంగా, అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఏం చేసినాడు? దగ్గరుండి వెనకాల నుంచి ప్రోత్సహిస్తాడు. ఇది మన కంటికి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఎప్పుడూ కూడా లేని విధంగా మత విద్వేషాలను అగ్గిరాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాలనా లేదా? అని కేంద్రం నియమించిన సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ విచారణ నేపథ్యంలో జరుగుతూ ఉంది. కేంద్రం నియమించిన సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ విచారణ చేస్తా ఉన్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో మతం మారితే పేదరికం, సామాజిక హోదాలు ఇవి మారవు, మతానికి వీరి రిజర్వేషన్స్కు ముడిపెట్టడం ధర్మం కాదు అని చెప్పి మేము ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. కాపీ ఆఫ్ ద తీర్మానం మార్చి 2023 మార్చి 24 ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. రిజర్వేషన్లకు మతానికి సంబంధం లేదని, మతం మారడం వల్ల వాళ్ళ ఆర్థిక హోదాలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఎటువంటి చేంజెస్ జరగవు. సో రిజర్వేషన్స్కు మతానికి మధ్య ముడిపెట్టడం సరికాదు అని చెప్పి తీర్మానం చేసిన తర్వాత ఇదే బాలకృష్ణన్ కమిటీ ఇప్పుడు ఏదైతే అధ్యయనం